చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవంలో పాల్గొని గ్రామస్తులతో కలిసి రథాన్ని లాగారు. సుందరగిరి మీసాల వెంకటేశ్వర స్వామి ప్రత్యేకమైన దేవాలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దేవాలయానికి కమిటీ హాల్ కావాలని అడిగారు. కొండపైకి దారి ఏర్పాటు చేయాలని అడిగారు. వర్షం వచ్చినప్పుడు దేవాలయానికి నీళ్లు వస్తున్నాయి, ఆ సమస్య పరిష్కారం చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం దేవాలయాలకు సంబంధించి నిత్య పూజలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ప్రజలంతా పుష్కరాల్లో పాల్గొనండి, అన్ని ఏర్పాట్లు చేశాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది. పుష్కరాల్లో పాల్గొని విజయవంతం చేయండి. సరస్వతి పుష్కరాలు మన ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి. కాళేశ్వరం వద్ద ప్రాణహిత గోదావరి సరస్వతి కలిసే త్రివేణి సంగమం వద్ద గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పుష్కర స్నానం ఆచరించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ స్వామివారిని కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రజాపాలన ప్రభుత్వంలో అన్ని కార్యక్రమాలు సజావుగా జరిగేలా దేవుడి ఆశీర్వాదం ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరుకుంటున్నారు. సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి మీసాల వెంకటేశ్వర స్వామి ప్రత్యేకమైనటువంటి దేవాలయానికి సంబంధించి నూతనంగా కొల్లెట్టి శంకరయ్య గారు చైర్మన్ అయినారు. స్థానిక పెద్దలందరూ కూడా ఉన్నారు. వారి ఆలోచన ప్రకారంగా ఒక కమ్యూనిటీ హాల్ ఫంక్షన్ హాల్ కావాలని, అదేవిధంగా కొండపైకి దారి ఏర్పాటు చేయాలని, దేవాలయం వర్షం వచ్చినప్పుడు కొంత నీళ్లతోటి ఉంటున్నటువంటి సందర్భంగా దాని ఏ విధంగా వాటర్ ప్రభావం పడకుండా ఉండాలనేటువంటి ప్రధానమైన పనులను దృష్టించడం జరిగింది. వాటిని వెంటనే పరిశీలన చేస్తాం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో దేవాలయాలకు సంబంధించి పూజలు కానీ దానికి సంబంధించినటువంటి పాశ్చాత్యం దాని యొక్క భక్తికి సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం జరగకుండా అన్ని రకాలుగా దేవాలయాల యొక్క నిత్య పూజలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు కూడా ప్రారంభమైనాయి. అనేకమైనటువంటి మంచి ఏర్పాట్లు జరిగినాయి. భక్తులందరూ వచ్చి సరస్వతి పుష్కరాల్లో స్నానం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకు సంబంధించి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు ఉచితంగానే బస్సు